హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. వన్ నైట్ స్టాండ్ స్టోరీలో ఇది థర్డ్ భాగం అండి. ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ 2 భాగాలు ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి వినండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. వాడు ఈ సామ్రాజ్యానికి రాజు. నువ్వు నా ప్రాణానివి. ఇన్ని రోజులు మీరు ఉన్నా కూడా మిమ్మల్ని గుర్తించలేక దూరం చేసుకునే ప్రాణమున్న లేనివాడిలా బ్రతికాను. ఇంకా మీరు లేకుండా నేను బ్రతకలేను శ్రేయ. నువ్వు నాకు కావాలి. నా కొడుకు నా దగ్గరే పెరగాలి. అందుకే నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాను. నువ్వు లేని పోని పంతాలకి పోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నాకు కోపం తెప్పించకు. నాకు కోపం వస్తే నేను మనిషిని కాదు, రాక్షసుడిని. నా రాక్షసత్వాన్ని నువ్వు తట్టుకోలేవు అంటూ చిన్నగా చెవిలో గుసగుసగా వార్నింగ్ ఇచ్చాడు ధ్రువ. ఆ వార్నింగ్ విని ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది ఆమె. కళ్ళలో చేరిన నీటిని ఉక్రోషంగా తుడుచుకుని తన నడుం మీద బిగుసుకున్న అతని చేతుల్ని గట్టిగా పట్టుకుని అతని పట్టు నుండి విడిపించుకొని ఒక అడుగు దూరం జరిగి కోపంగా అతని వైపు చూస్తూ, మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు సార్. మీరు ఊహించుకున్నది ఏది ఇక్కడ జరగదు. ఇది నా జీవితం. నా జీవితంలోకి మీరు ఎప్పటికీ రాలేరు. మీకు నాకు ఉన్న ఆ బంధం ఆ రోజు రాత్రి. మీకు కావాల్సింది మీరు తీసుకుని నాకు కావాల్సింది నాకు ఇచ్చిన క్షణమే తెగిపోయింది. ఆ తర్వాత నుంచి ఎప్పటికీ మీ మొహం చూడకూడదు అని, మీరు ఎవరో నాకు తెలియకూడదు అని ప్రతి క్షణం అనుకుంటూనే ఉన్నాను. కానీ నా కర్మ ఏంటో, నా గతం వచ్చి నా కళ్ళ ముందు నిలబడుతుంది అని ఏ క్షణం కూడా ఆలోచించలేకపోయాను. అసలు ఏనాడు అనుకోలేదు కూడా. అయినా పిచ్చిదానిలా మీరేదో చెప్తే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు? ఆ రోజు రాత్రి నాతో గడిపిన ఆ వ్యక్తి మొహం నాకు తెలియదు. అతని పేరు తెలీదు. అతని ఎవరో ఏమిటో ఏ వివరాలు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కాబట్టి తెలుసుకోలేదు. ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం నాకు రాలేదు. రాదు కూడా. అతను ఎవరైనా సరే నాకు అనవసరం. కానీ అది మీరు మాత్రం కాదు. నా జీవితం గురించి తెలుసుకుని ఆ రోజు నీతో గడిపింది నేనే అంటూ వచ్చి నా ముందు నిలబడి నన్ను ఉద్ధరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే చూస్తూ నమ్మడానికి నేనేమీ వెర్రేదాన్ని కాదు. కాబట్టి మీరు చెప్తున్న ఈ మాటలు కాకమ్మ కవర్లు కట్టిపెట్టి దయచేసి నాకు దూరంగానే ఉండండి అంటూ తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చింది శ్రేయ. కిల్లింగ్ లుక్స్తో ఆమె వైపు చూస్తూ వంకరగా నవ్వుతూ, నాకు తెలుసు నీ నుంచి నాకు ఇలాంటి రెస్పాన్సే వస్తుంది అని నాకు బాగా తెలుసు. మీ అమ్మాయికి కూల్గా చెప్తూ ప్రేమగా చూస్తూ ఇలా వినమ్మా అని బుజ్జగిస్తూ ఉండే మగవాళ్ళంటే అస్సలు నచ్చరు. మాకు కావాలి అనుకున్నది చేస్తూ మీతో చేయిస్తూ బెదిరిస్తూ భయపెడుతూ అడుగడుగున దడ పుట్టిస్తూ మా దగ్గర మిమ్మల్ని కట్టి పడేస్తేనే మీకు మేము నచ్చుతాం. మమ్మల్ని ప్రేమించడం మొదలు పెడతారు. సరే, నువ్వు కూడా అలాగే ముచ్చట పెడుతున్నావు కదా, అలాగే కానీ నీకు నచ్చినట్లే చెయ్యి. నువ్వేం చేస్తావో, నా నుంచి ఎలా తప్పించుకుంటావో, ఎంత దూరం పారిపోతావో నేను చూస్తాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నా ద్వేషం నుంచైనా సరే ఎవరైనా తప్పించుకోగలరేమో కానీ నా ప్రేమ నుంచి తప్పించుకోలేరు. ఈ జన్మకి ఇంతే. నా ప్రేమ మొత్తం నీకే సొంతం. దాని నుంచి నువ్వు తప్పించుకునే సమస్య లేదు. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ డీప్లీ అండ్ మ్యాడ్లీ అంటూ ఆమెను తన దగ్గరికి లాక్కుని ఆమె చెవి దగ్గర చెప్పి ఆమె చెవి తమ్మిని చిన్నగా తన పంటితో లాగి వదిలిపెట్టాడు ధ్రువ. ఆ మాట తన మనసుకి తగిలి ఆ మనసు చెప్పలేనంత సంతోషంతో ఉబ్బి తబ్బిప్పు అయిపోతూ ఉన్నా, అతని చర్యలకి శరీరం పులకించిపోతూ ఉన్నా, మొహం మీద ఆ ఫీలింగ్స్ అస్సలు కనిపించకుండా కవర్ చేస్తూ అతనికి దూరం జరిగి, ఈ మాట ఎవరినో నా దగ్గరికి పంపించి ఒక రాత్రి నాతో గడుపుతావా అని నా శీలాన్ని బేరం పెట్టడానికి బదులు మీరే డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నాతో ఆ క్షణం చెప్పుంటే ఈ క్షణం మీరు చెప్పినట్లు నేను కూడా మీకు బందీగా పడి ఉండేదాన్ని. కానీ మీరు నా ఫీలింగ్స్తో ఆడుకున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది చెయ్యని పనిని నా చేత మీరు చేయించారు. నా ఇష్టం లేకుండా నా శరీరాన్ని వాడుకున్నారు. ఈ విషయంలో నేను మిమ్మల్ని ఎప్పటికీ క్షమించను. ఇది మరిచిపోయి మీకు ఎప్పటికీ దగ్గర కాను అంది శ్రేయ. ఆ మాటకి చాలా గట్టిగా నవ్వాడు ధ్రువ. ఆ నవ్వు చూస్తూ ఉంటే శ్రేయకి చాలా కోపం వస్తుంది. అతను ఆగకుండా అలా నవ్వుతూ ఉండడంతో స్టాప్ ఇట్ అంటూ గట్టిగా అరిచింది ఆమె. ఆ అరుపుతో తన నవ్వుని కంట్రోల్ చేసుకుని, మీ అమ్మాయిని భలే విచిత్రంగా ఉంటారు. అసలు ఒక మాటకి పొంతన లేకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడతారు.
చిన్నగా నవ్వుతూనే అన్నాడు ధ్రువ. ఇప్పుడు అంత పొంతన లేకుండా నేనేం మాట్లాడాను? కోపంగా అడిగింది ఆమె. ఏం మాట్లాడావో ఒకసారి నువ్వే ఆలోచించు. ఒక 2 నిమిషాల క్రితం నేనే నీతో గడిపాను అన్న గ్యారంటీ ఏంటి అన్నావు. ఇప్పుడు నా శరీరాన్ని వాడుకున్న నిన్ను జీవితంలో క్షమించను అంటున్నావు. అసలు ఎక్కడైనా సంబంధం ఉందా? అంటూ అడిగాడు ధ్రువ. ఆ మాటకి పక్కనే ఉన్న గోడకి తల వేసుకుని బాదుకుని మాటల్లో పొదుపు అవసరమే రాక్షసి అని తనకి తానుగా చెప్పుకోవాలి అనుకుంది శ్రేయ. కానీ అతని ముందు ఆ పని చేస్తే బాగోదు అని ఆపుకుని, దుర్మార్గుడు అలా మాట్లాడేలాగా నాతో చేయించి ఇప్పుడు వెటకారంగా నవ్వుతున్నాడు అని అతన్ని కూడా మనసులో తిట్టుకుని, మీతో మాట్లాడేంత టైం నా దగ్గర లేదు సార్. ఇలా పనికిరాని విషయాల గురించి మాట్లాడుకుంటూ మన ఇద్దరం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. త్వరగా ఐశ్వర్య మేడంతో మీ పెళ్ళికి ముహూర్తం పెట్టించండి. అరేంజ్మెంట్స్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ లేట్ అయితే మాకు హడావిడి అయిపోతుంది. ఆ తర్వాత సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయకపోతే మళ్ళీ మేమే మీ చేత తిట్లు తినాలి అంది ఆమె. ఆ మాటతో ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుని ఒకరి శ్వాస ఒకరికి తగిలేంత దగ్గరగా తన మొహం ఆమె మొహానికి దగ్గరగా పెట్టి, ఎందుకే లేని ఫోన్ ఫోర్స్ కొడుతూ టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నావు? అసలు నిజమేంటో నేను చెప్పనా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు ధ్రువ. అతను అంత దగ్గరగా ఉండడంతో పాపం పాపకి నోట మాట రావడం లేదు. కళ్ళు వదిలేసి అతని వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. అంతకంతకీ ఊపిరి భారమవుతుంది. అతని కళ్ళల్లో కనిపిస్తున్న తనపై ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండడంతో అలాగే ఉండిపోయింది. కనీసం అతనికి దూరం జరగాలి అన్న విషయం కూడా ఆమె మర్చిపోయింది. తన చూపుడు వేలితో ఆమె నుదుటి మీద అందంగా నాట్యమాడుతూ ఉన్న వెంట్రుకలను పక్కకు తీస్తూ, నేను ఇక్కడికి వచ్చాక నన్ను చూసిన మొదటి క్షణమే నీ మనసులో ఒక అలజడి మొదలయ్యింది. నా చేతి స్పర్శ నిన్ను తాకిన వెంటనే ఆ స్పర్శ నీకు ముందుగానే పరిచయం ఉంది అని అర్థమయ్యింది. నువ్వు నాతో మాట్లాడుతున్న ప్రతిసారి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూనే ఉంటావు. నా కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమని నువ్వు మనసారా ఆస్వాదిస్తూ ఉంటావు. నాకు తెలిసి రాత్రి కూడా నువ్వు సరిగ్గా పడుకుని ఉండవు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు నన్ను చూద్దామా అని నిద్ర లేకుండా గడిపేసి నా ఊహల్లోనే ఉండి ఉంటావు. అందుకే నీ కళ్ళు ఇంత ఎర్రగా ఉన్నాయి అని చెప్తూ తన చూపుడు వేలితో ఆమె నుదుటి మీద నుండి మెల్లిగా కిందకి పోనిస్తూ, నీకు నేనన్నా, నా మాట అన్నా, నా కళ్ళలో కనిపించే ప్రేమ అన్నా, నా చూపు అన్నా పిచ్చే. అంతవరకెందుకు? ఇంత దగ్గరగా ఉన్న నన్ను చూస్తూ ఉంటే నీ పెదవులు నా పెదవులతో కలిసి జత కట్టాలి అని ఆరాటపడుతూ వణికిపోతున్నాయి. నేను పెట్టే ఆ ముద్దు కోసం నీ మనసు తహతహలాడుతుంది అని అంటూ ఆమె కింద పెదవిని తన వేలితో లాగి వదిలిపెట్టి, గట్టిగా కొట్టుకుంటున్న నీ గుండె చప్పుడు నీకే కాదు నాకు కూడా వినిపిస్తుంది. ఆ రోజు చీకట్లో ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా తొలి ముద్దులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించాము. ఈరోజు ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుంటూ ఒక ఒకరి ప్రేమని మరొకరు పంచుకుంటూ మలిముద్దులోని మాధుర్యాన్ని మనసారా ఆస్వాదిద్దాం. మనసులో నిలిచిపోయేలా మరొక జ్ఞాపకాన్ని పోగు చేసుకుందాం అని అంటూ ఆమె చెంపలని సున్నితంగా నిమురుతూ తన చేతిని ఆ చెంపల మీదగా కిందకి పోనించి మెడ మీద ఆమె వెనక భాగానికి తీసుకువెళ్ళి ఆమె తలని గట్టిగా పట్టుకుంటూ ఆమె మొహాన్ని తన మొహానికి మరింత చేరువ చేసుకుంటూ ఆమె ఎర్రటి పెదవుల వైపు మత్తుగా చూస్తూ తన పెదవులని ఒక్కసారి తడి చేసుకుని ఇద్దరి పెదవులు కలిసిపోయేలా చేశాడు అతను. దానితో గట్టిగా కళ్ళు మూసుకుంది శ్రేయ. ఇప్పుడు అతను తన పెదవుల ద్వారా తనకి అందిస్తున్న ప్రేమ తప్ప మరి ఏ ఫీలింగ్, ఏ ఆలోచన ఆమె మనసులో లేదు. అలానే ఈ క్షణమే ప్రపంచం ఆగిపోతే ఎంత బాగుంటుంది. ఈ ప్రేమంతా నా సొంతమైతే నాకు అంతకు మించి ఏం కావాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఇద్దరి పెదవులతో సున్నితంగా మొదలైన వారి తీయనైన ముద్దు మాధుర్యం మరింత గాఢతని పెంచుకుంటూ పంటి కింద ఆమె పెదవుని పెట్టి నలుపుతూ దానితో కూడా సంతృప్తి పడకుండా ఆమె నాలుకతో తన నాలుకని జతచేసి ఒక రకమైన యుద్ధం చేస్తూ ఆమె నరంలో ఏదో తెలియని మత్తుని కలగజేస్తూ ఉన్నాడు ధ్రువ. అతని ఒక చెయ్యి ఆమె తల వెనక ఉంటే మరొక చెయ్యి ఆమె వేసుకున్న చుడిదార్ లోపలికి వెళ్ళి అందంగా వంపు తిరిగి ఉన్న ఆమె నడుముని ఒక్కసారి సున్నితంగా తడిమి
ఆ తర్వాత ఆ నడుముని చిన్నగా నొక్కి వదిలిపెట్టి అక్కడ నుంచి సుతారంగా ఆ చెయ్యి పైకి వెళుతూ ఆ చేతిలో అందంగా ఇమిడిపోయే ఆమె ఎద భాగాన్ని బంధించి ఒక్కసారిగా గట్టిగా నొక్కాడు. దానితో ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లు అనిపించడంతో అదిరిపడి సృహలోకి వచ్చింది శ్రేయ. అప్పటికి కానీ మన పాపకి అక్కడ జరుగుతుందేంటో అర్థమై చావలేదు. వీడేంటి జల్లగలు ఇలా పట్టుకుని రక్తం పీల్చేస్తున్నాడు అని అనుకుంటూ తన చేతులని అతని ఛాతీ మీద వేసి దూరంగా తొయ్యాలి అని ప్రయత్నించింది. కానీ అతని ఇంచు కూడా కదలేదు. ఎలా కదులుతాడు? మన పాప బలం ఎక్కడా? ఆ బాబు బలం ఎక్కడా? అసలే చిట్టెలకు పిల్లలా ఉండే మన పాపకి రోజు జిమ్ చేస్తూ బాడీ బిల్డర్లా పర్ఫెక్ట్ ఫిజిక్స్తో ఉండే ఆ బాబుని తొయ్యడం అంటే ఒక కొండని వెనుక నుంచి తోసినట్లే. పాపం నిజం ఆమెకి అర్థం అవడానికి కొంచెం టైం పట్టింది. ఈ సమయం లోపలే ఆమె పెదవులు అతని పంటి కింద నలిగిపోతూ ఉంటే ఆమె యథ అందాలు అతని చేతిలో నలిగిపోతూ ఒక తీయనైన స్వర్గపు లోకాన్ని ఆమెని చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలా బాబు ఆమె శరీరంలో తనకి నచ్చిన భాగాలు అన్నిటినీ చేతితో తడిమేస్తూ పెదవులతో ఆమె పెదవులపై తీపి తీపి గాయాలు చేస్తూ బాగా సతాయించేస్తూ ఆమె శరీరంలో ఉన్న శక్తిని మొత్తం ఆమె పెదవుల ద్వారానే లాగేసుకుంటూ ఉన్నాడు. అతని నుండి దూరం జరగలేక అలాగే అతన్ని దూరం జరపలేక నిస్సత్తువ వచ్చేయడంతో పాప కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అది చెంపల మీదుగా జారిపోతూ ధృవాన్ని తాకడంతో ఆమెకి కొంచెం దూరం జరిగి ఆమె కళ్ళల్లోకి వచ్చిన ఆ నీటిని చూశాడు. అతని ప్రాణం విలవిలలాడింది. ఆమెను అంతలా బాధ పెట్టాలి అని అతను అనుకోలేదు. కానీ ఆమెపై అతనికి ఉన్న ప్రేమ ఆమెని విడిచిపెట్టనివ్వలేదు. ఆమెని మరింతగా తనకి దగ్గరగా చేసుకోవాలి అన్న ఆత్రంతో అలా చేస్తూ ఉండిపోయాడు. తన చేతుల్లోకి ఆమె మొహాన్ని తీసుకుని ఆమె కన్నీటిని తన బొటనవేలితో తుడుస్తూ, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నీ జీవితంలోకి వచ్చింది నీకు ప్రేమని పంచుతూ, నీ జీవితాన్ని పంచుకోవడానికి శ్రేయ. అంతే తప్ప ఈ కన్నీళ్ళని పంచడానికి కాదు. ఈ కళ్ళలో తిరుగుతున్న ఈ నీళ్లు నేను చూడలేను. ఇంకా ఎప్పుడూ నువ్వు ఏడవకూడదు. నా ముందు అస్సలు ఏడవకూడదు. నీ కన్నీళ్ళని నేను అసలు సహించలేను. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు ధ్రువ. ఆ ప్రేమ చూసిన శ్రేయకి మరింత దుఃఖం ముంచుకుని వచ్చింది. ఇంకా అతని ప్రేమని భరించే శక్తి లేక వెంటనే అతని ఛాతీ మీద చేతులు వేసి అతని వెనక్కి తోసి ఏడుస్తూ వెనక్కి పరుగుపెట్టి డోర్ తీయబోయిన ఆమెకి ఆ డోర్ ఓపెన్ కాలేదు. దానితో సీరియస్గా మొహం మాత్రం వెనక్కి తిప్పి ధ్రువ వైపు చూసింది. ఆమె కోపం చూసి అతను భయపడలేదు. ఆమె బాధను చూసి నిస్సహాయంగా ఫీల్ అయ్యాడు. వెంటనే తన ఫోన్ తీసుకుని ప్రదీప్కి కాల్ చేశాడు. చెప్పరా అని ప్రదీప్ అడగడంతో ఓపెన్ ది డోర్ అంటూ చెప్పాడు ధ్రువ. ఆ వెంటనే డోర్స్ ఓపెన్ అయ్యాయి. అది చూసి బయటకు వెళుతూ ఉన్న శ్రేయ మొహం కన్నీళ్లతో నిండిపోవడంతో అది చూసిన ప్రదీప్కి బాధగా అనిపించింది. ఆ రాక్షసుడు ఏం చేశాడో ఏంటో బాగా ఇబ్బంది పెట్టినట్లున్నాడు. చాలా ఏడ్చినట్లు కనిపిస్తుంది. అసలు వీడి ఉద్దేశం ఏమిటి? ఆ పిల్లని ఏం చేద్దామనుకున్నాడు? చెయ్యాలి అనుకున్నదంతా చేసేసాడు కదా. కనీసం ఇప్పుడైనా తనని ప్రశాంతంగా బ్రతకనివ్వడా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు ప్రదీప్. కళ్ళని తుడుచుకుని వచ్చి తన క్యాబిన్లో కూర్చున్న శ్రేయకి ఒక క్షణం బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది. అసలు ఇప్పుడు తను ఏం చేయాలి? ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి? అతని నుండి ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచన ఆమె బ్రెయిన్లో తిరుగుతూ ఉండడంతో ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు అనుకుంటూ చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయింది. అలా కొంత సమయం గడిచిన తర్వాత భారంగా శ్వాస తీసుకుని వదిలి ఒక నిర్ణయానికి వచ్చి తన సిస్టమ్ ఆన్ చేసి అందులో కాసేపు ఏదో వర్క్ చేసి అప్పటికే టైం అయిపోతూ ఉండడంతో తన బ్యాగ్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. తన రూమ్ బాల్కనీలో కూర్చుని బయట ప్రపంచాన్ని చూస్తూ ఏదో ఆలోచిస్తున్న ధ్రువ దగ్గరికి వచ్చాడు ప్రదీప్. అతను వచ్చింది కూడా గమనించలేదు ధ్రువ. ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని ప్రదీప్ అడగడంతో ఏం చేయాలి అన్నది నాకు క్లారిటీ ఉంది. నేను చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది అంటూ చెప్పాడు ధ్రువ. అంటే శ్రేయని వదిలేయాలి అనుకుంటున్నావా లేదా నీ దగ్గర పెట్టుకుని ఇంకా హింసించాలి అనుకుంటున్నావా అడిగాడు ప్రదీప్. వదిలేస్తాను అని నీతో చెప్పానా? అలాగే నా దగ్గర ఉంటే హింసిస్తాను అని తను నీ దగ్గర ఏమైనా చెప్పిందా? సీరియస్గా అన్నాడు.
ధ్రువ, నువ్వు వదిలేయకపోతే తను అలా ఏడ్చుకుంటూ ఎందుకు నీ రూమ్ నుండి వెళుతుంది? అసలు నీ జీవితం ఏమిటో, నీ జీవితంలో నువ్వేం సాధించాలి అనుకుంటున్నావో, ఏం చెయ్యాలి అనుకుంటున్నావో నీకే క్లారిటీ లేదు. ఇంకా తనకి మాత్రం నువ్వు క్లారిటీ ఎలా ఇస్తావు? తలరాత తనని ఓడించినా భయపడి పారిపోకుండా ధైర్యంగా తన బ్రతికేదో తను బ్రతుకుతుంది. తనని అలా వదిలేయవచ్చు కదా! ఎందుకు లేనిపోని మొండి పట్టుదలతో ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు? అడిగాడు ప్రదీప్. నేను ఎవరి జీవితాలని నాశనం చేయాలి అని చూడడం లేదు. అయినా తన అవసరం కోసం తను నా దగ్గరికి వచ్చింది తప్ప, నేనేమీ ఆ అవసరాన్ని తనకి వచ్చేలా క్రియేట్ చేయలేదే. నా దగ్గరికి రాకపోతే చంపేస్తాను అని బెదిరించలేదే. తన ఇష్టంతో తను వచ్చి తనకి కావాల్సింది తీసుకుని అవసరం తీరిపోయాక తప్పంతా నాది అన్నట్లు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎలా సహిస్తాను? అసలు తను ఏడవడానికి కారణం నా నుంచి దూరం అవడమే అని నువ్వెందుకు అనుకుంటున్నావు? న్యాయం, అన్యాయం అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆ ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోమని చెప్పింది కదా! చెప్పడం కాదు, బెదిరించింది కూడా. అలాంటప్పుడు నాతో ఉండాలి అని తను అంటుంది అని నీకెందుకు అనిపించింది? అడిగాడు ధ్రువ. ఆ మాటకి ప్రదీప్ మౌనంగా ఉన్నాడు. ఎందుకు అనిపించిందో చెప్తే ఆ విషయం నీకు చెప్పనందుకు నీ చెప్పు తీసుకుని నన్ను కొడతావు. అంతకీ కోపం తగ్గకపోతే ఫ్రెండ్‌నని కూడా చూడకుండా అసలు కనికరం లేకుండా ఇక్కడి నుంచి తోసి చంపేస్తావు. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే బాబు అని మనసులో అనుకుని అలా చూస్తూ ఉండిపోయాడు ప్రదీప్. చెప్పు, ఎందుకనిపించింది? ఆమె దగ్గర పెరుగుతున్న నా బిడ్డ కోసం నాతో కలిసి తను బ్రతకాలి అనుకుంటుంది అని నువ్వనుకుంటున్నావా? లేక ఆ రోజు తర్వాత మళ్ళీ తన జీవితంలోకి మరొక వ్యక్తిని రానివ్వకుండా నన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్నందుకు తను నాతోనే ఉండాలి అని అనుకుంటున్నావా? సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ధ్రువ. ఆ మాటతో అదిరిపడ్డాడు ప్రదీప్. ఈ విషయం వీడికి ఎలా తెలిసింది? ఎలాంటి కోపం లేకుండా ఎంత కూల్గా వీడు అడుగుతున్నాడు అంటే ఆల్రెడీ నా మర్డర్‌కి సుపారీ ఇచ్చేసి ఉంటాడు. దేవుడా! పెళ్లి జరిగే సంవత్సరం కూడా తిరగకముందే నా చావుకి ముహూర్తం వీడితో పెట్టించావా అయ్యా? అని అతను అనుకుంటూ ఉండగా, వీడికి ఈ విషయం ఎలా తెలిసింది? వీడికి తెలియకూడదని నేను చాలా జాగ్రత్త పడ్డాను కదా! మరి ఎవరు చెప్పారు? మనవాళ్ళా? పరాయి వాళ్ళా? అని ఆలోచిస్తున్నావా? అంటూ కోపంగా అడిగాడు ధ్రువ. వెటకారంగా నవ్వుతూ ఆలోచించడానికి ఏముంది? ది గ్రేట్ ధ్రువ చక్రవర్తి తలుచుకుంటే ఈ ప్రపంచంలో జరగని వింతంటూ ఏమీ ఉండదు అని బాగా తెలిసిన వాడిని, అనుభవం ఉన్నవాడిని. అలాంటప్పుడు ఒక అమ్మాయి గురించి డీటెయిల్స్, అలాగే ఆ అమ్మాయి కన్న బిడ్డకి తండ్రి ఎవరు అన్న విషయం నువ్వు తెలుసుకోలేడు అని నేనెలా అనుకుంటాను? నేను ఆలోచిస్తున్నది అది కాదు. నా మర్డర్‌ని నువ్వు ఎలా ప్లాన్ చేశావు అని అన్నాడు ప్రదీప్. మరి అలా అనుకున్న వాడివి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను కదా! శ్రేయ గురించి ప్రతి డీటెయిల్ నాకు తెలియాలి. తను ఎవరితో కలిసి ఉంటుందో తెలుసుకో అని. మరి తెలుసుకుని కూడా నాతో ఎందుకు చెప్పలేదు? అడిగాడు ధ్రువ. అవసరం లేదు అనుకున్నాను. నువ్వు ఆ రోజు ఆఫీస్‌లో శ్రేయ వైపు అలా చూస్తూ ఉంటే తను నీ మనసుకు నచ్చిందేమో అనుకున్నాను. కానీ కంటికి నచ్చిందని నువ్వు వన్ నైట్ స్టాండ్ అడిగినప్పుడే అర్థమైంది. నువ్వు అడిగిన దానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా నీ మనసు నాకు తెలుసు. నా స్నేహితుడు అలాంటి వాడు కాదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేయడు. ఆడపిల్ల జీవితంతో ఆడుకోడు. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేస్తాడు. ఇది ఒక రాత్రితో ముగిసిపోయే బంధం కాదు. జీవితాంతం కలిసి ఉండే అనుబంధంగా మారబోతుంది అన్న నమ్మకంతో ఆమెతో ఆ డీల్ మాట్లాడించాను. కానీ నువ్వు నా అంచనాలని అన్నిటినీ తారుమారు చేశావు. నీ అవసరం తీర్చుకున్న తర్వాత ఆమె కర్మకి ఆమెను వదిలేసి ఒక్కసారి కూడా ఆమెని కలవాలి అని నువ్వు ఆలోచించకుండా నీ ఒంటరితనంలో నువ్వు హ్యాపీగా బ్రతికేస్తూ ఉంటే నిన్ను చూస్తున్న ప్రతి క్షణం తప్పు చేశాను అని అప్పటి నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను నేను. ఇప్పుడు నీ వల్ల శ్రేయకి ఒక కొడుకు కలిగాడు అని చెప్తే ఏం చేస్తావో? అసలే బాగా ఉన్నవాడివి. మీలా ఉన్న వాళ్ళకి పరువు, మర్యాద అంటే ప్రాణం కదా! వాటి గురించి ఆలోచించి నీ ఆస్తికి, అంతస్తుకి ఆ బిడ్డ అడ్డమనుకుంటే
ఆ పిల్లవాడిని అడ్డు పెట్టుకుని శ్రేయ ఎక్కడి వరకైనా వెళుతుంది, నీ పరువు తీస్తుంది అని ఆలోచించి ఆ బిడ్డని ఏదైనా చేయాలి అనుకుంటే పాపం అసలే ఒంటరిది. జీవితంలో తట్టుకోలేనంత పెద్ద గాయాన్ని ఇచ్చినా తట్టుకుని నిలబడిన ఆ బిడ్డ కోసం బ్రతుకుతుంది. ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ఆ బిడ్డకి ఏదైనా జరిగితే ఆ తల్లి భరించలేదు. అలా జరగడానికి కారణమైన నేను అసలు సహించలేను. పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో కొంచెం కూడా ఊహించలేకపోతున్నాను. అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు అంటూ చెప్పాడు ప్రదీప్. పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, మంచిది. ఇన్ని సంవత్సరాల మన స్నేహంలో నన్ను అర్థం చేసుకుని ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావో, నా మనసుని ఎంత బాగా చదివావో అన్న విషయం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ అతను అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉండగా, శ్రేయ వెళ్ళిపోయింది అంటూ చెప్పాడు ప్రదీప్. ఆ మాటతో ధ్రువ అడుగులు ఆగిపోయాయి. వెళ్ళిపోయింది అంటే? ఓరగా అతన్ని చూస్తూ అడిగాడు ధ్రువ. జాబ్ వదిలేసి వెళ్ళిపోయింది. అంతవరకు మాత్రమే తెలుసు. ఊరు వదిలి వెళుతుందో లేదా ఇక్కడే ఉంటుందో అన్నది నాకైతే తెలీదు అంటూ చెప్పాడు ప్రదీప్. తెలీదా? తెలుసుకోవాలి అని అనుకోవడం లేదా? అడిగాడు ధ్రువ. తెలుసుకోవడం అవసరం లేదు అనుకున్నాను చెప్పాడు ప్రదీప్. మంచిది అని చెప్పి ముందుకు అడుగులు చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు ధ్రువ. డిన్నర్ ఏర్పాటు చేయమంటారా అడిగాడు ప్రదీప్. చేయించు, కానీ ఒకరికి కాదు, ఇద్దరికి. అండ్ ఒక చిన్న బాబుకు కూడా డిన్నర్కి వస్తున్నాడు, వాడి కోసం స్పెషల్గా చేయించు. స్పైసెస్ లేకుండా చాలా కేర్ తీసుకుని దగ్గరుండి చేయించు. నా కొడుకు విషయంలో ఏదైనా తేడా జరిగితే ఆ డిన్నర్ రెడీ చేసిన షెఫ్తో సహా ఎవ్వరు ప్రాణాలతో మిగలరు, గుర్తుపెట్టుకోండి అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధ్రువ. ఏంటి, నీ కొడుకా? అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు? తన దగ్గర నుండి తన బాబుని దూరం చేయబోతున్నావా? శ్రేయ జాబ్ మానేసింది అని నీతో చెప్పి నేనేమైనా తప్పు చేశానా? ఇప్పుడు వీడు కోపంలో తనని ఏం చేస్తాడో ఏంటో అని మనసులో అనుకుంటూ శ్రేయ గురించి కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు ప్రదీప్. హాల్ మధ్యలో ఉన్న సోఫాలో బాసీపటం వేసుకుని కూర్చుని గడ్డెం కింద చేతులు పెట్టుకుని మాటి మాటికి డోర్ వైపు చూస్తూ ఉన్నాడు ఒక 3 సంవత్సరాల బాబు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఆ వెంటనే ఆ బాబు మొహంలోకి నవ్వు వచ్చి చేరింది. ఏయ్, మమ్మీ వచ్చేసింది అంటూ గట్టిగా అరుస్తూ డోర్ ఓపెన్ చేయడానికి అటుగా పరుగుపెట్టాడు ఆ బాబు. కానీ అతనికి లాక్ అందలేదు. దానితో తల కొట్టుకుని, అయ్యో, ఈ సుజాత ఆంటీ ఎక్కడ ఉంది? కాలింగ్ బెల్ వినిపించినా రావడం లేదు. మమ్మీ బయట వెయిట్ చేస్తుంది, ఇప్పుడు ఎలా డోర్ తీయాలి అని తన చిన్న బుర్రకి పదును పెట్టి ఆలోచించి చివరికి ఒక ఐడియా రావడంతో ఆ పక్కనే ఉన్న చిన్న స్టూల్ లాక్కుంటూ ఆ డోర్ దగ్గరికి తీసుకువచ్చాడు ఆ బాబు. సరిగ్గా పిల్లవాడు ఆ స్టూల్ ఎక్కి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా అప్పుడే కిచెన్ నుండి అక్కడికి వచ్చిన సుజాత అది చూసి, అయ్యో రోహన్ బాబు పడిపోతారు అని అంటూ పరుగున వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని స్టూల్ పక్కకు పెట్టి, తలుపు తీయడానికి నేను వస్తున్నాను కదా బాబు, మీకెందుకు అంత కంగారు చెప్పండి అంటూ డోర్ ఓపెన్ చేసి, మీ వయసుకు తగ్గ పనులు చేయండి బాబు, చూడడానికి ముచ్చటగా ఉంటుంది అంటూ ముద్దుగా కసురుకుంది సుజాత. లోపలికి వస్తూ ఆమె మాటలు విని, ఏమైందా ఆంటీ అంటూ ఆమె చేతిలోని రోహాన్ని తీసుకుని ఎత్తుకుని కొడుకు బుగ్గపైన ప్రేమగా ముద్దు పెట్టుకుంది శ్రేయ. చూడు శ్రేయ, మీ అబ్బాయితో పడలేకపోతున్నాను అసలు. పెరుగుతున్న కొద్దీ అల్లరి బాగా ఎక్కువైపోతుంది. అర్జెంటుగా ఏదన్నా స్కూల్ చూసి జాయిన్ చేసేయాలి. లేదు అంటే నేను అసలు తట్టుకోలేనమ్మా వీడిని. రోజు ఏదో ఒక గొడవ తీసుకువస్తున్నాడు ఇంటి మీదకి. వాళ్ళకి సర్ది చెప్పి పంపించలేకపోతున్నాను. అందరూ పిల్లవాడిని పెంచే పద్ధతి ఇదేనా? మా ఇళ్లలో పిల్లలు లేరా అని అడుగుతూ ఉంటే తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియడం లేదు నాకు అని సుజాత అనడంతో, అయ్యో పిచ్చమ్మమ్మ, నీ తల నీ మెడ మీదనే ఉందిగా, అది కూడా కనిపించడం లేదా నీకు? ఇంకా ఎక్కడ పెట్టుకుంటావు అంటూ ముద్దు ముద్దుగా పలికాడు రోహన్. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ ఆ పిల్లవాడిని గుండెలకు హత్తుకుని, బయట ఎన్ని కష్టాలు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా వచ్చి నిన్ను ఇలా నా గుండెలకు హత్తుకుంటే చాలు కన్నా, నా మనసంతా సంతోషంతో నిండిపోతుంది. అన్ని ప్రాబ్లమ్స్ కష్టాలన్నీ నిమిషంలో మర్చిపోతున్నాను అనుకుంది శ్రేయ. చూసారా అమ్మ, చూసారా,
ఉన్నది జానడైన కవర్ను మాత్రం బారెడు చెప్తాడు. మీరు వెళ్ళిన తర్వాత డోర్ గడియ పెట్టడం మర్చిపోయి కిచెన్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఈ లోపలే బాల్తో ఆడుతూ ఆ ఎదురింటి ఈశ్వరరావు గారి కిటికీ అద్దం పగలగొట్టేశాడు. ఏరా ఎందుకు కొట్టావు అంటే, మీ అద్దం కలర్ నాకు నచ్చలేదు, నాకు నచ్చిన కలర్ కొత్తది వేయిస్తారు అని కొట్టాను అంటున్నాడట. ఆయన నెత్తు నేరు కొట్టుకుంటూ నా మీదకి దెబ్బలాటకి వచ్చాడు. ఏదో చిన్న పిల్లవాడు తెలియక చేశాడు అంటే, ఇది చిన్న పిల్లవాడు చేసింది కాదు, నువ్వే కావాలని వాడితో చేయించావు అంటారే. వాళ్ళకి సర్ది చెప్పి పంపించేసరికి నా తల ప్రాణం తోకకు వచ్చింది అంటూ వాపోయింది సుజాత. ఆ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ, ఇంకా నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదులే ఆంటీ, నేను రోహన్ ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అంటూ చెప్పింది శ్రేయ. ఆ మాటకి షాక్ అయింది సుజాత. ఏంటమ్మా మీరు మాట్లాడేది? మీరు వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఎక్కడికి వెళుతున్నారు? అసలు ఎందుకు వెళుతున్నారు? ఈ 4 సంవత్సరాల నుంచి ఆమెతో ఏర్పడిన చనువు వలన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే మనసు బాధగా మూలగడంతో అడిగింది సుజాత. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఎక్కడికి అంటే ఏం చెప్పను? దారం తెగిన గాలిపటం ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియదు కదా. ప్రస్తుతం నా పరిస్థితి అంతే. ఏ దారం లేని దానిని ఎక్కడికో చోటకి వెళ్ళాలి అని మనసులో అనుకుని చెప్పాను కదా సుజాత ఆంటీ. మా చెల్లెలికి డెలివరీ ఉంది అని, వాళ్ళకి రావడం పడడం లేదట, అందుకే నేను వెళ్తున్నాను అంటూ చెప్పింది శ్రేయ. కానీ ఆమె మాటల్లో నిజం లేదు అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్న సుజాతకి బాగా అర్థమవుతుంది. ఏమైనా సమస్య? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఒకవేళ అలాంటిదేమైనా జరిగితే నాతో చెప్పండమ్మా, నేను చూసుకుంటాను. అంతే తప్ప అబద్ధాలు మాత్రం వద్దు అంటూ అడిగింది సుజాత. 4 సంవత్సరాల నుంచి ఆమె వైపు ఆశగా చూస్తున్న, ఎన్నో కళ్ళని చూస్తున్న సుజాతకి ఆమె పరిస్థితి ఏంటో క్లియర్గా తెలుసు. సుజాతకి కూడా ఎవరూ లేకపోవడం, చిన్న వయసులోనే భర్త పోవడం, ఉన్న ఒక్క కూతురి పెళ్లి చేసి పంపించేసిన తర్వాత తనని పట్టించుకోకపోవడం, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడగకపోవడంతో ఆమె కూడా ఎవరూ లేనట్లు ఒంటరిగా బ్రతుకుతున్న సుజాత శ్రేయ దగ్గరే ఉండిపోతూ ఆ బాబుని చూసుకుంటూ శ్రేయ మీద ఎవరి కళ్ళు పడకుండా ఒక కంచెలా కాపాడుకుంటూ వస్తుంది. ఎవరూ లేని ఆమెకి ఒక అక్కలా అమ్మలా తోడు ఉంది సుజాత. పేరుకి పని మనిషి కానీ అంతకు మించిన ఆప్యాయత వారి మధ్య పెనవేసుకుపోవడంతో ఒకరిని వదిలి మరొకరు వెళ్ళాలి అంటే బాధగానే ఉంది. కానీ వెళ్ళాలి, తప్పదు. పరిస్థితి అలాంటిది అని అనుకున్న శ్రేయ, అలాంటిది ఏమీ లేదు కానీ నాకు ఇక్కడ ఉండాలి అని లేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ అంతకు మించి ఏమీ అడగవద్దు అంటూ లోపలికి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంది. త్వరగా వంట చేసేస్తాను, ఒక 4 ముద్దలు తినేసి వెళుదురు గాని అంటూ కిచెన్లోకి వెళుతుంది సుజాత. ఆమె చెయ్యి పట్టుకుని ఆపి, ఇప్పుడు ఏమీ వద్దు, జర్నీ కదా, ఏమీ తినలేను ఆంటీ అంటూ చెప్పింది శ్రేయ. వద్దు అంటే ఎలా? ఆ మొహం చూడండి ఎంత పీక్కుపోయిందో, చాలా నీరసంగా కనిపిస్తున్నారు. పైగా మీరు బయలుదేరేసరికి చాలా లేట్ అయిపోతుంది. బయట ఫుడ్ బాబుకు అంతగా పడదు అని చెప్తూనే ఉంది. కానీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. ఎందుకో శ్రేయని దూరంగా పంపించాలి అంటే ఆమె మనసు అంగీకరించడం లేదు. అది చూసిన శ్రేయకి ఒక్కసారిగా కన్నీళ్ళు వచ్చేశాయి. ఆమెని గట్టిగా కౌగిలించుకుని పెద్దగా ఏడ్చేసింది. దానితో మరింత భయపడిపోయింది సుజాత. ఏమైందమ్మా, నాతో చెప్పండి, ఏం జరిగింది? ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఏమైనా అన్నారా? మిమ్మల్ని ఏమైనా చేశారా అంటూ ఆతృతగా ఆమె అడగడంతో నాకిక్కడ ఉండాలని అనిపించడం లేదు, దూరంగా వెళ్ళిపోవాలి, కానీ ఒంటరిగా వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇక్కడికి ఒంటరిగానే వచ్చినా ఒక అమ్మలాగా నాకు తోడుగా ఉండి నాకు పురుడు పోసి నా ప్రతి కష్టంలోనూ నన్ను ఆదుకున్న నిన్ను వదిలేసి వెళ్ళలేకపోతున్నాను. నాతో నువ్వు కూడా వస్తావా? బేలగా అడిగింది శ్రేయ. ఆ మాట తన గుండెని పిండేసినట్లు అనిపించడంతో, అదేంటమ్మా అలా అంటారు? మిమ్మల్ని వదిలి నేను మాత్రం ఉండగలనా? నా అంటూ ఎవరూ లేని దాన్ని. నాకు ఉన్నది మీరే కదా, మీతో పాటు నేను వచ్చేస్తాను, మీరు భయపడకండి అని సుజాత ధైర్యం ఇవ్వడంతో కళ్ళ నీళ్లు తుడుచుకుని త్వరగా లగేజ్ సర్దుకో, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ చెప్పింది శ్రేయ. మనసులో మాత్రం తనకి విషయం తెలిస్తే ఖచ్చితంగా నా కోసం వస్తాడు, నేను వెళ్లకుండా అడ్డుకుంటాడు అతను, కాబట్టి అతను వచ్చే లోపలే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంది ఆమె. ఏదో జరుగుతుందని క్లియర్గా అర్థమవడంతో
ఇప్పుడు అడిగి ఆమె బాధని మరింత పెంచడం కన్నా ఆమె చెప్పినట్లు లగేజ్ సర్దుకుని ఆమెతో వెళ్ళి ఆ తర్వాత జరిగిందేంటో తెలుసుకోవడం మంచిది అనుకున్న సుజాత ఇంకేమీ ఆలోచించకుండా ఇద్దరి లగేజ్ సర్దుతూ ఉంది. అరగంటలో మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. వస్తువులన్నీ ఏం చేద్దామమ్మా? ఆ ఇంటి నిండా ఉన్న వస్తువులను చూస్తూ సుజాత అడగడంతో, మనం ఆల్రెడీ మంత్ ఈ ఫ్లాట్‌కి రెంట్ పే చేసేసాం కదా! కాబట్టి సామానమంతా ఇక్కడే వదిలేద్దాం. వేరే ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఒక జాబ్ సంపాదించుకొని ఇల్లు కట్ట చూసుకున్న తర్వాత మెల్లిగా నువ్వొచ్చి ఈ సామానం తీసుకువద్దువు గాని అంటూ చెప్పింది శ్రేయ. సరే అమ్మా! అలాగే చేద్దాం అని లగేజ్ బ్యాగులను సుజాత పట్టుకోగా రోహన్ని శ్రేయ ఎత్తుకుని బయటికి వెళ్ళడానికి డోర్ తీశారు. అలా అడుగు ముందుకు పెట్టడానికి ముందు వైపుకి చూస్తున్న శ్రేయకి అక్కడ చేతులు ఫోల్డ్ చేసుకుని చాలా కోపంగా, సీరియస్‌గా, చంపేసేలాగా తన వైపే చూస్తూ ఉన్న ధ్రువ కనిపించాడు. అతన్ని చూడగానే ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్లు అనిపించడంతో కళ్ళు పెద్దవి చేసి అతని వైపే భయంగా చూస్తూ ఉండిపోయింది. వెళ్ళిపోవడానికి సిద్ధపడిన ఆమెను కోపంగా చూస్తూ ఒక్క అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు ధ్రువ. అతనికి భయపడి ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంది శ్రేయ. తర్వాత ఏం జరుగుతుంది? శ్రేయ వెళ్లకుండా ధ్రువ ఆపుతాడా? ఇప్పుడు అతను ఏం చేస్తాడు? అతను తీసుకునే నిర్ణయం వలన శ్రేయ జీవితం బాగుపడుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ అస్సలు ఆలస్యం చేయను. రేపు పొద్దున 11 గంటలకు వచ్చేస్తుంది. సో అందరూ వెయిట్ చేస్తూ ఉండండి.